హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈ రోజు నేను కంప్లీట్గా లవ్ రీడింగ్ అయితే చేయబోతున్నాను. ఈ రీడింగ్ మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రెజనేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావనద్దాం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అని మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రియూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది. అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు. మీకు రెజనేట్ అవుతుందా లేదన్నది మాత్రమే ఇంపార్టెంట్. సో ఈరోజు లవ్ రీడింగ్ చూద్దాం. ఫస్ట్ మీకు మెసేజెస్ ఏంటి, దాని తర్వాత టారో మెసేజెస్ చూద్దాం. ఓకే, 3 మెసేజెస్ వచ్చాయి మనకి, చూద్దాం. సో మన ఫస్ట్ మెసేజ్ వచ్చేసి ఇట్ ఈస్ సేఫ్ ఫర్ యూ టు లవ్. అంటే మీరు ఏదైతే రిలేషన్షిప్లో ఉన్నారో మీ పర్సన్తో రైట్ నౌ, ఆర్ మీ పర్సన్ గురించి మీకు ఏమైనా ట్రస్ట్ ఇష్యూస్ ఉండొచ్చు. ఈ పర్సన్ కరెక్ట్ పర్సనా కాదా, ట్రస్ట్ వర్తీయా కాదా, రిలేషన్షిప్లో జెన్యూన్గా ఉంటారా లేదా, నమ్మచ్చా లేదా అనే కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏంటంటే ఇక్కడ మెసేజ్ ఖచ్చితంగా ఈ పర్సన్ని మీరు ఇష్టపడచ్చు అండ్ ఇట్ ఈస్ సేఫ్ అని కూడా అర్థం. అట్లాగే ఇక్కడ మీ పర్సన్ కూడా మిమ్మల్ని కూడా హానెస్టీ అని, ట్రస్ట్ వర్తీ అని అనుకుంటున్నారు అని అర్థం. వాళ్ళు కూడా మిమ్మల్ని పాజిటివ్గానే ట్రీట్ చేస్తున్నారు. అండ్ ప్యాషన్ అలౌ యువర్ హార్ట్ అండ్ సోల్ టు సింగ్ విత్ జాయ్. సో ఐ థింక్ మీరు ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉంటే మీ ఇద్దరి మధ్య చాలా ప్యాషనేట్ ఎనర్జీ ఉంది. లైక్ అట్రాక్షన్, ప్యాషన్ లేదు, మీరు మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు అని అంటే ఖచ్చితంగా వెరీ వెరీ సూన్ ఒక పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. చాలా ప్యాషనేట్ ఎనర్జీ, చాలా అట్రాక్టివ్ పర్సనాలిటీ అండ్ ప్యాషనేట్ ఎనర్జీ. మీ ఇద్దరి మధ్య బాండ్ అనేది చాలా చాలా ప్యాషనేట్గా ఉంటుంది. అంటే లైక్ ఓల్డ్లా ఆ బాండ్ ఓల్డ్ అవుతున్నా సరే ఓల్డ్లా అనిపించదు అనమాట. ఎప్పుడు ఫ్రెష్గానే ఒక ప్యాషనేట్ ఎనర్జీ అనేది ఉంటుంది. అండ్ ట్రూ లవ్, దిస్ ఈస్ ద రొమాన్స్ ఆఫ్ యర్ లైఫ్ టైమ్. అగైన్ ఇట్ ఈస్ సేఫ్ ఫర్ యూ ట్రూ లవ్ అండ్ ట్రూ లవ్. ఈ రెండు కూడా సేమ్ మెసేజెస్ ఆల్మోస్ట్. సో ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా మీ పర్సన్ మీ గురించి అయితే మీరు ట్రూ లవ్, మీది ట్రూ లవ్ అని అయితే వాళ్ళు నమ్ముతున్నారు ఖచ్చితంగా. అండ్ మీరు దొరకడం ఈ లైఫ్లో వాళ్ళకి చాలా లక్కీగా ఫీల్ అవుతున్నారు. అట్ ది సేమ్ టైం మీకు ఇక్కడ ఏమన్నా సరే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటే ఈ పర్సన్ కరెక్ట్ పర్సనా కాదా, నమ్మచ్చా లేదని అంటే ఎస్ ట్రూ లవ్ అని అర్థం. ఓకే, సో ఇక్కడ అన్ని పాజిటివ్ మెసేజెస్ వచ్చాయి. అండ్ అండర్ ద డెక్ కూడా దిస్ కుడ్ బి ద వన్, యూ హ్యావ్ ఆల్రెడీ మెట్ ద రొమాంటిక్ పార్ట్నర్ యూ సీక్. ఇక్కడ మీలో చాలా మంది రీడింగ్ చూస్తున్న వాళ్ళు ఆల్రెడీ మీ పర్సన్ మీరు మీట్ అయ్యారు. ఓకే, మేబీ కొంతమంది ఇంకా ఫ్రెండ్స్ రిలేషన్షిప్లో ఉండొచ్చు, లైక్ ఫ్రెండ్షిప్లో ఉండొచ్చు. బట్ ఒక పర్సన్కి ఆల్రెడీ ఇంకొక పర్సన్ ఇష్టపడుతున్నాననే ఫీలింగ్స్ అయితే వచ్చి ఉండొచ్చు. సో దిస్ కుడ్ బి ద వన్, అంటే మీరు ఆల్రెడీ మీ పర్సన్ మీరు మీట్ అయ్యారు. మీ రిలేషన్షిప్ వెరీ సూన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది అని అర్థం. సో ఎవరైతే ఇంకా నా లైఫ్లోకి పర్సన్ కరెక్ట్ పర్సనా కాదా, తినేనా కాదా అని ఎవరైతే కన్ఫ్యూజింగ్ స్టేట్లో ఉంటారో ఎస్, మీకు ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఎస్. ఇప్పుడు టారో మెసేజెస్ చూద్దాం. Okay, first card 3 of Pentacles, 2 of Pentacles, the Fool, అండ్ పేజ్ ఆఫ్ వాండ్స్ అండర్ ద డెక్. సో ఇక్కడ నాకు మీ రిలేషన్షిప్ని రైట్ నౌ బ్యాలెన్స్ చేస్తున్నట్టయితే నాకు కనిపిస్తుంది.
ఖచ్చితంగా. అండ్ మీలో కొంతమంది మీ ఫ్రెండ్ హెల్ప్ కానీ లేదా ఫ్యామిలీ మెంబర్ హెల్ప్ కానీ తీసుకుని మీ రిలేషన్షిప్ని బ్యాలెన్స్ చేస్తున్నట్టయితే నాకు అనిపిస్తుంది. యా, ఇట్ ఈస్ ఓకే. సమ్ టైమ్స్ ఏంటంటే మనం వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవడం, ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకోవడం, ఫ్యామిలీ హెల్ప్ తీసుకోవడం ఓకే. బికాజ్ ఇక్కడ చాలా మంది చాలా డిస్టర్బెన్సెస్ వచ్చి విడిపోయేదాకా వెళ్ళి ఇంకొక పర్సన్ హెల్ప్ తీసుకొని మళ్ళీ ఒక అంటే మీ ఇద్దరికి మళ్ళీ మీరిద్దరు ప్యాచప్ అయి మళ్ళీ మీ లైఫ్ని ఆర్ మీ రిలేషన్షిప్ని మళ్ళీ రీస్టార్ట్ చేయాలని అయితే అనుకుంటున్నారు. నాకు చాలా బ్యాలెన్స్డ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. అది కూడా ఇంకొక పర్సన్ మీ రిలేషన్షిప్లోకి వచ్చి మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని సార్ట్అవుట్ చేయడం వల్ల, అది కూడా ఇద్దరు కావాలనుకున్నారు కాబట్టి, బికాజ్ ఒక్కరు కాదు ఇద్దరు కూడా రిలేషన్షిప్ని బ్యాలెన్స్ చేయాలి అని అనుకున్నారు కాబట్టి మీరు మళ్ళీ రిలేషన్షిప్ని స్టార్ట్ చేయగలిగారు. అండ్ కమ్యూనికేషన్ కూడా స్టార్ట్ అయ్యింది. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్, వర్గో, టోరస్, ఎక్స్ అని అయి ఉండొచ్చు. సో రైట్ నో అయితే మీరిద్దరు జరిగిందంతా మర్చిపోయి మళ్ళీ ఫ్రెష్గా మీ రిలేషన్షిప్ రీస్టార్ట్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు. సో నెక్స్ట్ మెసేజెస్ చూద్దాం. Okay, the Empress, 5 of Cups, King of Wands and 8 of Pentacles under the deck. ఇక్కడ ఖచ్చితంగా పాస్ట్లో జరిగిన దాని గురించి మీరు కానీ మీ పర్సన్ కానీ ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నారు. ఫస్ట్ మీరు పాస్ట్ ఎనర్జీని లెట్ గో చేయాలి. కంప్లీట్గా మీరు పాస్ట్ను మర్చిపోవాలి. అప్పుడే మీరు ప్రెజెంట్లో ఉండగలరు. ప్రెజెంట్లో మీ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళగలరు. ఎవరైతే ఇంకా పాస్ట్లో స్టక్ అయి ఉంటారో మీరు ముందుకు వెళ్ళడం కష్టం. బికాజ్ మీ ఇద్దరి మధ్య ప్యాషనేట్ ఎనర్జీ ఉంది. ఖచ్చితంగా రిలేషన్షిప్ని సీరియస్గా తీసుకుంటున్నారు. బట్ మీరు పాస్ట్ని మీరు అస్తమానం గుర్తు చేసుకోవడం వల్ల ఒక్కొక్కసారి వద్దు ఈ రిలేషన్షిప్ ఇక్కడితో ఎండ్ చేసేద్దాం అనే ఒక థాట్స్ ఇద్దరికి రావడం, లేదా ఇద్దరు గొడవలో ఈ మాట అనుకోవడం, వద్దు ఇక్కడితో ఆపేద్దాం అయితే అంటే పాస్ట్ గురించి. అది ఎలాంటి పాస్ట్ అయినా అవ్వచ్చు. మీరు వన్స్ పాస్ట్ని వదిలేద్దాం, మళ్ళీ రిలేషన్షిప్ని రీస్టార్ట్ చేద్దాం అని మీరు డిసైడ్ అయిన తర్వాత మళ్ళీ మీరు పాస్ట్ని గుర్తు చేసుకుని, లేదా ఒక పర్సన్ ఇంకో పర్సన్ పోక్ చేస్తూ ఉంటే నువ్వు ఇలా చేసావు అలా చేసావు నేను యాక్సెప్ట్ చేశాను, అది ఏ మిస్టేక్ అయినా అయి ఉండొచ్చు. మీరు వన్స్ యాక్సెప్ట్ చేశాను అన్నప్పుడు ఇంకా పాస్ట్ని వదిలేయాలి. అలా కాకుండా ఇక్కడ పాస్ట్ని మళ్ళీ నాకు ఇక్కడ తవ్వుకుంటున్నట్టు కనిపిస్తుంది. బట్ ఎవరైతే ఇక్కడ మిస్టేక్ చేసి ఇంకొక పర్సన్ నీకు సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాను నా లైఫ్లో ఉండు అన్న తర్వాత ఆ పర్సన్ కూడా యాక్సెప్ట్ చేసి సరే ఓకే అని హ్యాపీ ఫీల్ అయిన తర్వాత ఇప్పుడు ఇంకో పర్సన్ పోక్ చేసినట్టయితే నాకు అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ పర్సన్ మీకు సెకండ్ ఛాన్స్ ఇచ్చారు అనుకుందాం, మీరు ఏదో మిస్టేక్ చేశారు అనుకుందాం, తనకు నచ్చింది ఏదో. బట్ ఇప్పుడు ఆ పర్సన్ ఏంటంటే నువ్వు అలా అప్పుడు చేసావు అని ఇప్పుడు మీరు హ్యాపీగా ఉన్న మూమెంట్స్లో తీసుకొచ్చి మిమ్మల్ని పోక్ చేయడం మీకు నచ్చట్లేదు. ఇక్కడ ఒక పర్సన్ ఇంకొక పర్సన్ని పాస్ట్ గురించి ఆలోచించడం, పోక్ చేయడం లాంటివి జరుగుతుంది. అలా జరిగినప్పుడు ఖచ్చితంగా రిలేషన్షిప్ వద్దు ఎండ్ చేసేద్దామనే థాట్స్ అయితే కనిపిస్తున్నాయి, లేదా నియర్ ఫ్యూచర్లో జరిగే అవకాశం ఉంది. ఆల్రెడీ మీ ఇద్దరి మధ్య ఇలాంటి డిస్కషన్స్ ఉంటే కనుక జాగ్రత్తగా ఉండండి. బికాజ్ అవి సెపరేషన్కి దారితీసే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇక్కడ ఎవరైతే సెకండ్ ఛాన్స్ ఇస్తున్నట్టు ఫీల్ అవుతూ ఉన్నారో వాళ్ళు ఏంటంటే మీరు సెకండ్ ఛాన్స్ ఇవ్వడం అంటే దాన్ని మళ్ళీ పోక్ చేస్తే దాని వాల్యూ ఉండదు. ఓకే, మనం ఒక పర్సన్ని కంప్లీట్గా ఫర్గివ్ చేసాము అని అంటే దాని గురించి ఇంకే మాట్లాడకూడదు. అది ఫర్గివ్ చేయడం అంటే. ఫర్గివ్ చేశాను అని చెప్పి 24 గంటలు వాళ్ళు చేసిన మిస్టేక్ని మీరు అంటూ ఉండడం వల్ల ఆ ఫర్గివ్నెస్ వల్ల ఎవరికి యూజ్ ఉండదు, మీ పర్సన్కి కూడా. సో ఇక్కడ నాకు ఏం కనిపిస్తుంది అంటే పాస్ట్ సిచ్యువేషన్స్ ఇద్దరు తలుచుకుని పాస్ట్ని పోక్ చేసుకుని మళ్ళీ సెపరేట్ అయిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసిస్, కేన్సర్, స్కార్పియో, వాటర్ సైన్ అయి ఉండొచ్చు. Page of Wands, Strength and 10 of Pentacles under the deck, 9 of Swords. 9 of Swords, ఓవర్ థింకింగ్. ఖచ్చితంగా మీ ఇద్దరిలో ఒక పర్సన్ చాలా చాలా ఓవర్ థింకింగ్ అయితే వెళ్తుంది. ఎవరైతే ఓవర్ థింకింగ్ కనుక నేను చాలా రీడింగ్
ఓవర్ థింకింగ్లో ఉండొద్దు. బికాస్ మీరు ఓవర్ థింకింగ్ చేయడం వల్ల మెంటల్ స్టెబిలిటీని కోల్పోతారు అండ్ ఆలోచించిందే మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూ ఉంటారు. అది మిమ్మల్ని చాలా చాలా ఎఫెక్ట్ చేస్తుంది. సో ఎవరైతే ఓవర్ థింకింగ్ చేస్తున్నారో ఓవర్ థింకింగ్ చేయకండి. పేజ్ ఆఫ్ వాండ్స్, స్ట్రెంగ్త్ అండ్ 10 ఆఫ్ పెంటికల్స్. హీల్ అవ్వండి. అట్ ది సేమ్ టైం మీ రిలేషన్షిప్లో ఎలా చేస్తే స్టెబిలిటీ ఉంటుంది, మీ రిలేషన్షిప్ ఎంత స్ట్రాంగ్ అవుతుంది, దాని గురించి ఎక్కువ ఆలోచించే సిచ్యువేషన్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి ఫ్యూచర్లో. ఎవరైతే ఆల్రెడీ మ్యారీడో ఖచ్చితంగా మీ పిల్లల గురించి ఆలోచిస్తారు, వాళ్ళ ఎడ్యుకేషన్, మీ గురించి. ఖచ్చితంగా మనం ఒక మంచి ఫ్యామిలీలో ఉండాలన్న ఒక డిస్కషన్స్ అయితే మీ ఇద్దరి మధ్య జరుగుతాయి. అట్ ది సేమ్ టైం ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో నెక్స్ట్ మన రిలేషన్షిప్ని ఎలా నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలి అనే కాన్వర్జేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా సిచ్యువేషన్ బ్యాలెన్స్ అయ్యేలాగైతే కనిపిస్తుంది. బట్ అగైన్ నేను చెప్పాను కదా, ఏదైనా ఆలోచించుకునే ముందు, డిస్కస్ చేసుకునే ముందు, ఒక పర్సన్ ఇంకో పర్సన్ని పాస్ట్ గురించి అడిగే ముందు 1-2 సార్లు ఆలోచించుకోండి. బట్ నాకు ఇక్కడ ఓవరాల్గా మీ రిలేషన్షిప్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఓవర్ థింకింగ్ అయితే చేయొద్దు. ఎవరైతే ఓవర్ థింకింగ్ చేస్తున్నారో ఖచ్చితంగా మీరు ఓవర్ థింకింగ్ చేయకండి. బికాజ్ అది మీకు లాంగ్ టర్మ్లో చాలా చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో ఓవరాల్గా మీ రిలేషన్షిప్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి అయితే మీరిద్దరూ ఆలోచిస్తారనే విషయం అయితే నాకు కనిపిస్తుంది. ఇక్కడ ఎక్కడ నాకు ఎవరు కూడా నెగిటివ్గా కనిపించట్లేదు. ఎనర్జీ, ఓవరాల్ ఎనర్జీ అయితే చాలా బాగుంది. సో ఖచ్చితంగా మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అండ్ ట్రూ లవ్, ఇది ట్రూ లవ్ అని ఇద్దరు ఫీల్ అవుతారు. అండ్ ఒకరికొకరు కూడా ఒక ఫెయిత్, ఒక నమ్మకం అన్నీ వస్తాయి మీ రిలేషన్షిప్ మీద. ఖచ్చితంగా మీ రిలేషన్షిప్ అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. బట్ అది కూడా చెప్పాను కదా, ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకున్నప్పుడు మాత్రమే అది కనిపిస్తుంది. సో ఎనర్జీ ఒరకల్ మెసేజెస్. ఫైనాన్షియల్ కాన్స్టెంట్స్. మేబీ మీ రిలేషన్షిప్ ఫైనాన్షియల్గా కొంచెం అన్స్టేబుల్గా ఉండడం వల్ల కూడా కొంచెం ఎఫెక్ట్ అవుతుందని అర్థం. సో ఎవరైతే ఫైనాన్షియల్లీ అన్స్టేబుల్ ఉన్నారో మీ కెరియర్ మీద ఫోకస్ చేయండి ఖచ్చితంగా. అండ్ కేరింగ్ కనెక్షన్స్. చూసారా, ఎవరైతే కనెక్షన్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయో, మీ రిలేటివ్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, వాళ్ళతో సార్ట్అవుట్ చేసుకోవడానికి అయితే చూడండి. ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్అవుట్ అవుతాయి. ఏంజల్ ఆఫ్ లవ్ అంటే లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ మీరు మిమ్మల్ని ప్రేమించుకోండి, మిమ్మల్ని మీరు ప్రయారిటైజ్ చేసుకోండి. మిమ్మల్ని మీరు ఎలా ట్రీట్ చేస్తారో ఎదుటి వాళ్ళు కూడా మిమ్మల్ని అలాగే ట్రీట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఏంజల్స్ మీ వెనకాలే ఉన్నారని అర్థం. ఓకే, ఏ విన్ విన్ అవుట్కమ్ ఈజ్ యువర్ ఫోర్కాస్ట్ ఫుల్ మూన్ ఇన్ లీబ్రా. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లీబ్రా అయి ఉండొచ్చు, ఎయిర్ సైన్. సో ఏంటంటే మీరు ఏదైనా వర్క్ చేస్తున్నారు బట్ లక్ ఫేవర్ మీకు ఫ్యాక్టర్ కలిసి రావట్లేదు అని అనుకుంటారు. బట్ ఇక్కడ దిస్ టైం మాత్రం ఖచ్చితంగా మీరు ఏం చేసినా సక్సెస్ అనేది మీకు వస్తుంది. సో ఏం చేసినా కాన్ఫిడెంట్గా చేయండి. ఎమోషన్స్ ఆర్ రన్నింగ్ హై, సూపర్ మూన్. సో మీలో చాలా మందికి మీ ఎమోషన్స్ అనేవి మీ కంట్రోల్లో ఉండవు. కోపమైనా సరే, హ్యాపీనెస్ అయినా సరే, బట్ బ్యాలెన్స్డ్గా ఉండడం నేర్చుకోండి. ఎస్పెషల్లీ సూపర్ మూన్, ఫుల్ మూన్ ఆ టైమ్స్లో, లైక్ అమావాస్య, పౌర్ణమి, కొన్ని ఉంటాయి సిచ్యువేషన్స్. అలాంటి టైంలో ఎవరికైనా ఎమోషన్స్ హైగా ఉంటాయి. బట్ మీరు కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా కంపల్సరీ. బికాజ్ మనం ఎప్పుడైతే ఎమోషనల్లీ స్టేబుల్ ఉంటామో మన రిలేషన్షిప్స్ బాగుంటాయి, కెరియర్ బాగుంటుంది, ఫినాన్షియల్ అన్నీ బాగుంటాయి. అండర్ ద డే కన్క్లూజన్స్ ఆర్ విత్ ఇన్ రీచ్. ఓకే, సో ఎవరైతే కన్క్లూజన్స్ రావట్లేదు, మీరు అనుకున్న దానికి ఏదో దాన్ని సెర్చ్ చేస్తూ ఉన్నారు, బట్ మీకు ఆన్సర్స్ దొరకట్లేదు, లేదా సొల్యూషన్ దొరకట్లేదు అని ఒక దాని గురించి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు, బట్ మేబీ మీకు దొరకట్లేదు, బట్ వెరీ సూన్ మీకు దొరికే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో గివ్ అప్ ఇవ్వకండి. అండ్ ద ఎండ్ ఆఫ్ ఏ టఫ్ సైకిల్ అప్రోచెస్ ఫుల్ మూన్ ఇన్ క్యాప్రికాన్. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ ఎట్స్ అనే ఉండొచ్చు. సో మీరు ఎవరైతే చాలా టఫ్ సైకిల్ ఫేస్ చేస్తూ ఉన్నారో రైట్ నో, వెరీ సూన్ అది ఎండ్ అయిపోయి ఒక న్యూ సైకిల్ బిగిన్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇదండి మీ రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రియూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతుంది. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.